హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి పొడవైన మురుగన్ విగ్రహం. ఫస్ట్ అయితే టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే కార్ పార్కింగ్‌కి స్పేస్ అయితే ఇచ్చారు. కార్ అయితే మేము పార్క్ చేసేసాము. కేవ్స్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇవన్నీ మైల్ స్టోన్స్ అంట. అంటే వాటర్‌తో ఫార్మ్ అయిన స్టోన్స్. కార్ అయితే పార్క్ చేసి లోపలికి వెళ్ళాము. ఇది మురుగన్ స్టాట్యూ. 140 అడుగుల ఎత్తున్న ఇది మురుగన్ స్టాట్యూ. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కైతే మనం కేవ్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఎంతమంది జనాలున్నారో చూడండి. ఈ సైడ్ అంతా టెంపుల్స్. మనం ఫస్ట్ కేవ్స్‌లోకెళ్ళి తర్వాత ఇక్కడ సరౌండింగ్స్‌లో ఉన్న టెంపుల్స్‌ని అయితే విజిట్ చేద్దాం. వాల్ ఆర్ట్ అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మలేషియాలో చాలా ప్లేసెస్‌లో ఇలా వాల్ ఆర్ట్స్ అయితే ఉంటాయండి. చాలా అట్రాక్టింగ్‌గా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం స్టెప్స్ ఎక్కడానికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరో ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళేం డిస్టర్బ్ చేయకుండా మనం స్టెప్స్ ఎక్కడానికైతే వెళ్ళిపోదాం ఫస్ట్. చూస్తున్నారు కదా స్టెప్స్. ఇవి 272 స్టెప్స్ ఉన్నాయండి. చాలా కలర్‌ఫుల్‌గా పెయింట్ అయితే వేసి ఉంటుంది. స్టెప్స్ సైజ్ అయితే చాలా చిన్నగా ఉన్నది. మనం చాలా కేర్‌ఫుల్‌గా అయితే స్టెప్స్ అనేది ఎక్కాలి. నేను స్టెప్స్ ఎక్కుతూ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సిటీ వ్యూ అండ్ కింద మనం స్టెప్స్ ఇప్పుడు ఎక్కాం కదా! ఆ కింద వ్యూ అంతా అయితే అలా కనిపిస్తుంది. ఇదంతా ఓపెన్. కేవ్స్ అయితే ఏం లేవు. స్టెప్స్ అంతా ఫినిష్ చేసుకొని మనం లోపలికెళ్ళాక కేవ్స్ అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇవన్నీ మైల్ స్టోన్ అంట. అంటే వాటర్‌తో ఫార్మ్ అయిన స్టోన్స్ అండి. 4000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న కేవ్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అక్కడే ఉన్న టెంపుల్‌ని అయితే విజిట్ చేద్దామని చెప్పేసి మురుగన్ టెంపుల్ ఇది. టెంపుల్‌లోకి అయితే ఎంటర్ అయ్యాం. మొత్తం టెంపుల్ అంతా పీకాక్ బొమ్మలతో అయితే మొత్తం అయితే డిజైన్ చేసి ఉన్నదండి. చాలా అంటే చాలా బాగుంది. రైట్ సైడ్ ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా! అంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా అక్కడ మురుగన్ టెంపుల్ అయితే ఉన్నది. ఫస్ట్ ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేసుకుంటున్నాము. ఇది మురుగన్ టెంపుల్. చాలా బాగా దర్శనం అయితే అయింది. కేవ్స్ చూసారా? గోల్డ్ కలర్‌లో కేవ్స్ అయితే ఉన్నాయి లోపల కూడా. ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేసేసాము. అక్కడే వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. ఒక ఆంటీ ఒక చిన్న బాబు అయితే దండిచ్చి దేవుడికేసి ఆ దండ మళ్ళీ మాకు కావాలి అని అంటున్నారు. పూజారి గారైతే నేను ఇవ్వను, అలా ఇవ్వకూడదు అని చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత కాసేపు అయితే మేము కూర్చుని బ్యాక్‌కైతే వచ్చేసాము. మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయ్యేసరికి సన్‌సెట్ అయితే అయిపోతా ఉన్నది. సో, ఇప్పుడైతే మొత్తం డార్క్ అయిపోయింది. లైట్స్ అయితే ఆన్ చేశారు. చూసారు కదా కేవ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. కేవ్‌కి ఒక చిన్న హోల్ అయితే పడిందండి. అక్కడి నుంచి అయితే లైటింగ్ వస్తుంది చూసారా? చాలా చిన్నగా ఉన్నది. బట్ చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడ కోళ్ళు, నెమళ్ళు, పావురాలు, కోతులు చాలా ఉన్నాయండి. కోళ్ళైతే చాలా ఎక్కువైతే తిరిగేస్తున్నాయి. మరి వాళ్ళైతే కోళ్ళు ఇస్తున్నారో లేకపోతే ఆ ఫారెస్ట్‌లోంచి కిందకొస్తున్నాయో అయితే తెలీదు కానీ కోళ్ళైతే బాగా తిరుగుతున్నాయి. ఎంత ఎత్తుగా ఉందో చూడండి గోపురం అయితే హైట్ మురుగన్ టెంపుల్. పైకొచ్చిన తర్వాత మురుగన్ టెంపుల్ ఇది. చూస్తున్నారా ఎలా ఉందో మొత్తం కేవ్స్ అంతా. ఈ మురుగన్ టెంపుల్‌లో తలనీలాలను కూడా సమర్పిస్తున్నారండి. చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కానీ తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇది మార్నింగ్ 7:00 నుంచి ఈవినింగ్ 9:00 వరకు అయితే ఓపెన్‌గా ఉంటుంది. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మురుగన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా! మళ్ళీ పైకెక్కితే స్టెప్స్ ఎక్కితే ఇంకొక టెంపుల్ ఉంది. కేవ్స్ చూసారా మొత్తం ఓపెన్ అయిపోయి ఉన్నది. అంటే అక్కడ ఇంకా మొత్తం ఓపెన్, వర్షం వస్తే కింద పడిపోద్ది. రైట్ సైడ్ టెంపుల్ ఉంది కదా! ఇప్పుడు మనం అది దర్శనం చేసుకొని అప్పుడైతే మొత్తం కిందకైతే వెళ్తాము. చూసారా కోడిపుంజు ఎలా తిరుగుతుందో. ఫస్ట్ టెంపుల్‌లోకి అయితే ఎంటర్ అయిపోదాము. షూస్ వేసుకొని అయితే ఇక్కడికైతే రాకూడదండి. స్టెప్స్ వరకు ఎక్కొచ్చు కానీ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు అయితే షూస్ పక్కన పెట్టుకొని మనం డైరెక్ట్‌గా నార్మల్‌గా అయితే టెంపుల్స్‌లోకి ఎలా వెళ్తామో అలానే వెళ్ళి దర్శించుకోవచ్చు. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. చూస్తున్నారు కదా దేవుడిని. ఈ టెంపుల్‌ని కూడా మేము దర్శనం చేసుకున్నాక డైరెక్ట్‌గా అయితే కిందకి స్టెప్స్ నడుచుకుంటూ అయితే కిందకొచ్చేసాము. చూసారు కదండీ అక్కడ విగ్రహాలు అవన్నీ ఎలా ఉన్నాయో. ఇది మనం డౌన్‌కెళ్తే డైరెక్ట్‌గా మనం ఎక్కిన స్టెప్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మేము కిందకి దిగుతున్నాం. మళ్ళీ డైరెక్ట్‌గా వెళ్ళిపోవడానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి. చాలా గ్రేట్ అసలు. ఇంత పై వరకు తెచ్చి వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అన్నీ అయితే షాప్స్ అయితే ఉన్నాయి. వామ్మో! ఇంత పై వరకు తీసుకొచ్చి ఎలా అమ్ముతున్నారో అనిపించింది. స్టెప్స్ దిగుతూ అయితే వ్యూ చూసారు కదండీ నైట్ వ్యూ కింద సిటీ వ్యూ. మేమైతే స్టెప్స్ దిగుతున్నాం ఇప్పుడు. స్టెప్స్ దిగేసరికి నైట్ అయితే అయిపోయింది. పైనే చాలా టైం అయితే స్పెండ్ చేసి అప్పుడైతే కిందకి దిగుతున్నాం. చూసారు కదా మొత్తం సన్‌సెట్ అయితే అయిపోయింది. చీకటి పడిపోయింది మొత్తం. లైట్స్ అయితే ఉన్నాయి. కిందకైతే స్లోగా దిగుతూ వచ్చాం.
ఎక్కడమైతే కొంచెం కష్టంగా ఉంది, దిగడం అయితే చాలా బాగుంది. అండ్ లైటింగ్లో మురుగన్ స్టాట్యూ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ కింద అయితే చాలా టెంపుల్స్ అండ్ షాప్స్ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నేను 2019లో మలేషియా విజిట్ చేసినప్పుడు అయితే నాకు ఇలాంటి సరౌండింగ్ టెంపుల్స్ షాప్స్ అయితే చూసినట్లు గుర్తులేదు. ఇప్పుడు కొత్తగా అయితే కనిపిస్తున్నాయి షాప్స్ అయితే. చూసారు కదా, మనం ఒక టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఆ టెంపుల్ ఎలా కట్టారో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇది ఒక అమ్మవారి టెంపుల్. అమ్మవారు పడుకున్నట్లుగా అయితే ఎంట్రన్స్లో మనకి దర్శనం ఇస్తారనమాట. ఇదైతే దేవుడు. చూసారా ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారో. నాకు తెలిసి ఇది నార్మల్గా బట్టు కేవ్స్లో స్టెప్స్ ఎక్కే ప్లేస్లో అయితే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అయితే కోతులు అయితే లేవు కాబట్టి చాలా ఈజీగా స్టెప్స్ ఎక్కి అయితే దిగి వచ్చేసాము. రిమైనింగ్ టెంపుల్స్ అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నాము. మనం కేవ్స్లోకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూసాం కదా, అవి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వుడ్తో ఉండేవంట. తర్వాత చాలా ఇయర్స్కి ముందు వుడ్ స్టెప్స్ అనేవి తీసేసి కాంక్రీట్ స్టెప్స్ అయితే వేశారంట. ఇక్కడ తాయిపూసం ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఆ ఫెస్టివల్ టైంలో జనాలు అయితే చాలా ఎక్కువ ఉంటారు. మనం విసికేస్తే రాలేనంత జనం అయితే ఉంటారు. స్టెప్స్ అంతా ఫిల్ అయిపోతుంది. కింద మనం స్పేస్ చూసాం కదా, మొత్తం అంతా జనాలతోటి నిండిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.